హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ. ఈరోజు మన ఛానల్లో అప్లోడింగ్ చేయబడేటువంటి ఈ యొక్క వీడియో మొత్తం కూడా 10 acres కలిగిన ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా ఒకే ల్యాండ్గా ఉండి ఉన్నది. ఇది మొత్తం కూడా వాటర్ ఫెసిలిటీ, అదేవిధంగా బోర్ సంబంధించినటువంటి మొత్తం కూడా 3 బోర్వెల్స్ అయితే ఈ యొక్క ల్యాండ్లో ఉండి ఉన్నవి. అయితే ఈ యొక్క ల్యాండ్ కలిగిన ఓనరు మనకి ఈ యొక్క వీడియో మన ఛానల్ యొక్క మెయిల్ ఐడి ద్వారా పంపించడం జరిగింది. అయితే తను ఈ యొక్క ఓనరు తన యొక్క బిజినెస్ నిమిత్తం తను బాంబేలో సెటిల్ అయి ఉండటం వల్ల ఈ యొక్క 10 acres అనేవి ఎవరికైనా లీజ్కి ఇవ్వాలని అనుకుంటున్నారంట. అయితే మన ఛానల్ యొక్క వీడియో చూసి మన ఛానల్లో అప్లోడ్ చేయమని చెప్పి అన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ యొక్క వీడియోని అయితే చూసి మీకు కూడా ఆ యొక్క ల్యాండ్ ఏదన్నా మీరు అమ్మాలన్నా లేదంటే వేరే ఇతర ఓనర్స్ నుంచి మీరు తీసుకోవాలన్నా మన ఛానల్ ద్వారా సంప్రదించినట్లయితే మీకు అన్ని విధాల బెనిఫిట్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఓనరు ఈ యొక్క ల్యాండ్లో అన్ని రకాలైనటువంటి పండ్ల సాగును ఈ యొక్క ల్యాండ్లో అయితే చేస్తున్నారు. అయితే ఒకే రకానికి చెందినటువంటి పండ్లు పండించకుండా రకరకాలైనటువంటి పండ్లు పండిస్తున్నారు. అయితే ఇందులో ప్రస్తుతానికైతే ఏం పంట సాగు చేస్తున్నారంటే మామిడి, అదేవిధంగా బొప్పాయి, కొబ్బరి, అంటే సపోటా మరియు ఎర్రచందనం మొక్కలు కూడా ఈ యొక్క ల్యాండ్లు అనేవి ఉండి ఉన్నవి. కాబట్టి ఇందులో ఒకే కల్టివేషన్ ఇస్తే ఈ యొక్క ల్యాండ్లో ఇంత 10 acres ల్యాండ్ కాబట్టి ఏ ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ యొక్క ల్యాండ్ తన యొక్క పరిజ్ఞానం చొప్పున ఈ యొక్క ల్యాండ్లో అన్ని రకాలైనటువంటి పండ్ల సాగు మొక్కలను ఈ యొక్క ల్యాండ్లో అయితే పండిస్తున్నారు. అయితే ఇందులో ఒక 5 years నుంచే అధిక దిగుబడి అయితే తీస్తున్నారు. కాబట్టి తన యొక్క బిజినెస్ నిమిత్తం వల్ల ఈ యొక్క ల్యాండ్ అనేది లీజ్కి ఇవ్వాలనుకుంటున్నారంట. అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది ప్రకాశం డిస్టిక్, అదేవిధంగా ఇది మద్దిపాడు మండలంకి ఒక 5 kilometers దూరంలో ఉంది ఈ యొక్క ల్యాండ్. అయితే మీరు ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ని లీజ్కి తీసుకోవాలనుకుంటే ఈ యొక్క ల్యాండ్కి మొత్తం కూడా 10 acres, ఈచ్ 1 acreకి మీరు ఖచ్చితంగా అయితే 2000 rupees అయితే పే చేయవలసి ఉంటుంది ప్రతి ఎకరాకు కూడా. అంటే సంవత్సరానికి 20,000 ఇంట్రెస్ట్ అనేది పెద్ద కష్టమేం కాదండి. ఎందుకంటే బోర్వెల్స్ అదేవిధంగా ఇందులో పవర్ సప్లై కూడా ఉండి ఉన్నది. మరి యొక్క విషయం ఏంటంటే ఈ యొక్క ల్యాండ్కి అయినటువంటి పవర్ సప్లై బిల్లు కూడా మీరే పే చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక 100 members అయితే షేర్ చేయండి. మీరు తీసుకొని వెళ్ళా మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. ఈ యొక్క లీజ్కి అనేది ఒక 5 years 10 years ఈ యొక్క ల్యాండ్కి అనేది లీజ్కి ఇస్తామని చెప్పి ఉన్నారు. ఎందుకంటే వారు వేరే స్టేట్లో సెటిల్ అయి ఉండటం వల్ల వారు ఈ యొక్క ల్యాండ్ అనేది డీల్ చేసుకోలేకపోవటం వల్ల దీనికి లీజ్కి ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించుకుంటున్నారంట. కాబట్టి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఈ యొక్క సండే మీరు ఈ యొక్క వీడియో అనేది మీరు చూసి ఈ యొక్క మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. ఈ యొక్క ల్యాండ్ని కొనడం వల్ల అంటే లీజ్కి తీసుకోవడం వల్ల మీకు అన్ని విధాలు అయితే యూజ్ అయితే అవుతుంది. ఒకే రకానికి చెందినటువంటి పండ్ల మొక్కలు ఈ ల్యాండ్లో లేకపోవటం వల్ల మీకైతే ఒక పంట మీద ఈ యొక్క దిగుబడి అనేది రాకపోయినా వేరే ఇతర పంట మీద కూడా దిగుబడి అనేది వస్తుంది. మొత్తం 10 acres ఇదంతా కూడా. కాబట్టి మీరందరికీ తెలియపరచండి. అదేవిధంగా షేరు, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.